ఇప్పుడు నేను ఎవరి వలె ఉండాలి? నా ప్రభు వలె ఉండాలి. ఇప్పుడు నేను ఎవరిని వెంబడించాలి? నా ప్రభుని వెంబడించాలి. ఇప్పుడు నేను ఎవరి మాట వినాలి? నా ప్రభుని మాట నేను వినాలి. కాబట్టి యేసు ప్రభు ఒక ప్రభుత్వము క్రింద ఉన్నవారు వారు మార్చబడిన స్థాయిని గుర్తించగలుగుతారు. అంత మాత్రమే కాదు, ప్రభువు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడో అది స్పష్టంగా అప్పుడు మనం గ్రహించగలము. ఆయన ప్రభు కాబట్టి ఆయన నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో ఇప్పుడు నేను స్పష్టంగా గ్రహించగలను. స్థాయి ఒక మార్పు చూస్తున్నాం. నాలుగవది, మన సేవ లేకపోతే సర్వీస్ పరిచర్యలో కూడా యేసు ప్రభు ఒక ప్రభుత్వం ప్రభావము చూస్తున్నాం. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు, ఆ వచనంలో రాస్తూ ఇలాగ అంటున్నాడు కదా, దిస్ ఈజ్ యువర్ రీజనబుల్ సర్వీస్ అన్నాడు. ఇది మీకు యుక్తమైన సేవ అన్నాడు. చదువుదాం ఆ మాట. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. యేసు ప్రభు ఒక ప్రభుత్వము నా పరిచర్య, నా సర్వీస్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రభు కొరకై నేను పరిచర్య చేసేవాడుగా, ఆ ప్రభు పని నేను చేసేవాడుగా ఉన్నాను. పౌలు ప్రభు పని చేస్తూ తిమోతి గురించి ఇలాగన్నాడు, అతడు కూడా నా వలె ప్రభు పని చేస్తున్నాడు. యేసు ప్రభు శిరసత్వం క్రింద ఉన్న ప్రతి వ్యక్తి కూడా పరిచర్యని ఆ విధంగా గుర్తిస్తారు. అందుకే పౌలు చాలాసార్లు అన్నాడు కదా, మనం భోజనము చేసినా పానము చేసినా అది ప్రభు కొరకే. మనము బ్రతికున్నా మనం చనిపోయినా మనం ప్రభువారమే, ప్రభు కొరకే. ప్రతిదీ కూడా ఇంకా ప్రభువే. మనము ఒక కీర్తన పాడినా అది ప్రభు కొరకే. మనము ఏ పరిచర్య చేసినా, ప్రార్థన చేసినా, వాక్య పరిచర్య చేసినా, సువార్తను ప్రకటించినా, ఎవ్రీథింగ్ అండర్ హిజ్ లార్డ్షిప్, ఆయన ప్రభుత్వం క్రింద, అది ఆయన ద్వారా ఆయన కొరకే. అది ప్రభుత్వం, హిజ్ లార్డ్షిప్ కదా. ఈ విషయాలు వింటుండగా మన జీవితాన్ని ఒకసారి మనం పరీక్షించుకుందాం. మన సంఘాల్లో ఉన్న యాక్టివిటీస్ని ఒకసారి మనం పరీక్షించుకుందాం. అని కూడా ఆయన ప్రభుత్వం క్రింద జరుగుతుందా? వ్యక్తిగతంగా, సంఘాలుగా పరీక్షించుకోవాలి. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు. ఆయన ప్రభుత్వం క్రిందనే పరిచర్య జరుగుతుందా? ఆయన ప్రభుత్వం క్రిందనే ప్రతిదీ ఆయన కోరినట్లు మనం చేసేవారుగా ఉంటున్నామా? ఈ విభాగాల్లో యేసు ప్రభు ఒక ఆ లార్డ్షిప్, ఆ ప్రభుత్వం కనబడాలి. ఎందుకంటే ఆయన ప్రభువు. ఒకవేళ లేకపోతే మనమే మోసగిస్తాం. ఆయన ప్రభు కాదు, మనమే ప్రభు అయి ఉంటాం కదా. అయితే కుటుంబ జీవితం గురించి మాట్లాడుతూ పౌలు కుటుంబ జీవితాన్ని కూడా యేసు ప్రభు ఒక ప్రభుత్వం ఎలా ప్రభావితం చేస్తుందో చెప్తున్నాడు. మనకు బాగా పరిచయమైన వచ్చిన భాగమే ఒకసారి వస్తాం చూడండి. అక్కడ సారిసారికి ప్రభు అనే మాటను వాడుతున్నాడు. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంకు రండి. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనము చూడండి. భార్యలతో మాట్లాడుతూ పౌలు ఇలాగ అంటున్నాడు చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె, ప్రభు అనే మాట అక్కడ తీసుకొస్తున్నాడు. ప్రభునకు వలె మీ సొంత పురుషులకు ఏమవ్వాలి? లోబడి ఉండి. అక్కడ కూడా యేసు ప్రభు ఒక ప్రభుత్వము. సహోదరులు, యేసు ప్రభు ఒక ప్రభుత్వము క్రింద ఉన్నప్పుడు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, ప్రభు అందించిన మాట బోధ, ఇదిగో నేను నా సొంత భర్తకి లోబడి ఉండాలి. ఇప్పుడే ప్రభు మాదిరిని మనం చూసాం. ఆయన ఎలా లోబడి ఉన్నాడు? మరియా యోసేఫ్ వాళ్ళకి ఆయన ఎలా లోబడి ఉన్నాడు? అలాగే ఆయన ప్రభుత్వం క్రింద ఉన్న సహోదరి, వివాహమైన ఆ సహోదరి
ప్రభువుకి లోబడినట్లు ఇదిగో తన సొంత, అంటే ఆయన ప్రభుత్వము నా వివాహికమైన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నేను లోబడుచు, నా భర్తకి నేను లోబడుస్తూ నేనేం చెప్తున్నాను? నేను నా ప్రభువుకి లోబడాను. బికాస్ హీఈస్ మై లార్డ్. ఆయన నా ప్రభు కాబట్టి ఆ ఒక ప్రభుత్వం క్రింద నేను ఉన్నాను అని నా భర్తకి లోబడుతూ నేను చూపెడతాను. కాబట్టి హిస్ లార్డ్షిప్, ఆయన ప్రభుత్వము నా వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. యాజ్ అన్టు ద లార్డ్ అన్నాడు, ప్రభువుకు చేసినట్లు. ఇంకో మాట అక్కడే చదువుతాం చూడండి. ఇప్పుడు భార్యలు లేకపోతే స్త్రీలకి అన్నాడు కదా, పురుషులకి ఏమంటున్నాడు చూడండి. 5:25 చదువుదాం చూడండి. పురుషులారా మీరును ఈ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును. అక్కడ కూడా యేసు ప్రభు ఒక ప్రస్తావన. ఆ ప్రభు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో మీరు కూడా ఏం చేయాలి? మీ భార్యలను ప్రేమించాలి. ఆయన ప్రభు కాబట్టి ఆ ప్రభు క్రింద నేను నా భార్యని ప్రేమిస్తూ ఆ ప్రభుత్వం క్రింద నేనున్నాను అని తెలియపరిచేవాడుగా ఉంటాను. అంత మాత్రమే కాదు, 6:1 చూడండి. ఇప్పుడు చిన్నపిల్లలకి చెప్తున్నాడు ఆ మాట. 6:1 ఎఫెసీ పత్రిక 6:1 పిల్లలారా ప్రభువునందు తల్లిదండ్రులకు. కాబట్టి యేసు ప్రభు ఒక ప్రభుత్వము, ఆయన లార్డ్షిప్ నా కుటుంబ జీవితంలో కూడా కనబడాలి. యేసు ప్రభు ఒక ప్రభుత్వము నా వ్యక్తిగత జీవితంలో కనబడాలి. ఆయన ప్రభుత్వం మన సంఘ జీవితంలో కనబడాలి. ఆయన ప్రభుత్వము నా కుటుంబ జీవితంలో, మన కుటుంబ జీవితంలో కనబడాలి. భార్య తన సొంత భర్తకి లోబడుతూ ఏం చెప్తుంది? నేను ఒక ప్రభుత్వం క్రింద ఉన్నాను. భర్త తన సొంత భార్యని ప్రేమిస్తూ ఏం చెప్తాడు? నేను యేసు ప్రభు ఒక ప్రభుత్వము క్రింద ఉన్నాను. పిల్లలు తల్లిదండ్రులకి లోబడుతూ వాళ్ళేం చెప్తున్నారు? మేము కూడా ఆ ప్రభు ఒక ప్రభుత్వము క్రింద ఉన్నాం. ఇప్పుడు ఆలోచన చేయండి, నిజంగా ఇలాగుంటుందా? లోబడడానికి ఇష్టపడట్లేదు, యేసు ప్రభు ఒక నియంత్రణలో ఉండడానికి ఇష్టపడట్లేదు అనగా ఆ ప్రభుత్వం క్రింద మనము లేము అని అర్థం. అంత మాత్రమే కాదు, ఇంకో మాట చెప్తున్నాడు. ఆ మాట చూసి మనము ముగించుకుందాం. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అన్నాడు చూడండి. 1వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము చదువుదాం చూడండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. అసెంబ్లీ గ్యాదరింగ్ని తీసుకొస్తున్నాడు. యేసు ప్రభు నామము, ఆ నామంలో పిలువబడిన వారు, ఆ నామంలో కూడుకున్నవారు, మన కూడిక ఆయన నియంత్రణలో జరగాలి. ఆయన ప్రభుత్వము క్రింద ఉంటూ అసెంబ్లీ గ్యాదరింగ్స్ జరగాలి. అంత మాత్రమే కాదు, 9వ వచనాన్ని చదువుదాం. ఆ గ్యాదరింగ్ మాత్రమే కాదు, ఫెలోషిప్ కూడా అక్కడ చెప్తున్నాడు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసం. ప్రభు అనే మాటను అండర్లైన్ చేసుకోండి. సహవాసము ఆయన ప్రభుత్వము క్రింద, కూడిక ఆయన ప్రభుత్వము క్రింద. చాలాసార్లు ఆయన ప్రభుత్వము క్రింద లేకుండా కూడికి జరిపించేవారుగా మనం ఉంటున్నాం. జాగ్రత్త. సహవాసం చేసేవారుగా మనం ఉంటున్నాం. యేసు ప్రభు మనకి ప్రభు అని ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి లెక్క లేకుండా మనం ఉంటున్నాం. ఇది చాలా ప్రమాదకరమైంది. ఆయన ప్రభు అంటే ఆయన నియంత్రణలో నేను ఉన్నాను అని అర్థం. నన్ను నియంత్రించేవాడు ఆయన, నన్ను నడిపించేవాడు ఆయన, నాకు బోధ చేసేవాడు ఆయన,
మరి ఈ విషయాలు మనం గమనిస్తున్నామా? శిష్యులు యేసు ప్రభు ఏమై ఉన్నాడో వారు గుర్తించారు. ఏమన్నారు చెప్పండి? ఇట్ ఈస్ ద లార్డ్, ఇది ప్రభు సుమి అన్నారు. అందుకే అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వస్తాం. ప్రభు అనిన తర్వాత అక్కడ ఒక వైఖరి శిష్యులు చూపెడుతున్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం చదువుదాం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన 12వ వచనం చదువుదాంలే. 12వ వచనం చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడను ఆయనను అడుగ ఆయన్ని ఎవ్వరు ప్రశ్న. శిష్యులకు ఏమర్థమైంది? ఆయన ప్రభు, ఆయన ప్రభు అని వారు ఎప్పుడైతే గుర్తించారో, ఆయన ప్రభు అని వారికి తెలుసునందున వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏ ప్రశ్న వాళ్ళు వేరేది యేసు ప్రభుని. అంత మాత్రమే కాదు, ప్రభు ఏం చెప్తే అది వాళ్ళు చేస్తున్నారు. ప్రభు అన్నాడు మీరు చేపలు పెట్టారు కదా, దాన్ని తీసుకురండి అంటే తీసుకొస్తున్నారు. రండి భోజనం చేయండి అంటే వారు భోజనం చేస్తున్నారు. ప్రభు ఏం చెప్తే అది వాళ్ళు చేస్తున్నారు. కానీ వారు తిరిగి ప్రభుని ఏం చేయలేదు చెప్పండి? ప్రశ్నించలేదు. ఆయన ప్రభుత్వాన్ని నేను గుర్తించి ఉంటే, ఆయన నాకు ప్రభు అనే విషయాన్ని నేను గ్రహించి ఉంటే నేనేం చేయను చెప్పండి? తిరిగి ఆయన్ని ప్రశ్నించను. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన ప్రభు అని చెప్తూనే ఆయన మీద ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాం. ఆయన చెప్పిన మాటకి మనము ప్రశ్న వేస్తున్నాం కదా. పేతురు ఒకసారి అన్నాడు, ప్రభువా మేము రాత్రంతా కష్టపడాము కానీ ఒక్క చేప కూడా మేము పట్టలేదు అన్నాడు కదా. లూకా సువార్త 5వ అధ్యాయంలో అంటున్నాడు. ఆయన ఏమన్నాడు చెప్పండి? ఆయనను నీ మాట చెప్పునా అన్నాడు. అక్కడ ప్రభువునే సంబోధిస్తున్నాడు. నీ మాట చెప్పినా, నువ్వు సెలవిస్తున్నావు కాబట్టి, నువ్వు ఏలినవాడా, నువ్వు ప్రభు, నీ నియంత్రణలో నీ ప్రభుత్వం క్రింద నేనున్నాను కాబట్టి నువ్వేం చెప్తే అది. యేసు ప్రభు ఒక ప్రభుత్వం మనకు అర్థమైందా? ఆయన లార్డ్షిప్ ఎంత అర్థం చేసుకుంటున్నాం? ఆయనకి ఎంత మనము లోబడి ఉంటున్నాం? ఆయన నియంత్రణలో మనం ఎంత ఉన్నాం? వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా ఆయన ప్రభు అని గుర్తించామా? గుర్తిస్తేనే శిష్యత్వము, గుర్తిస్తేనే సరైన పరిచర్య, గుర్తిస్తేనే మనకి మేలు, సమాధానము. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ కుమారుని గురించిన శ్రేష్టమైన సంగతులు మీరు మా ముందుకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. సార్వభౌముడు, సృష్టి యావత్తు మీద ఆయన అధికారి, ఆయన ప్రభు. కానీ ఎలాగా తను తాను తగ్గించుకొని దాసునిగా, రిక్తునిగా ఈ లోకంలో జీవించాడో, లోబడుతూ మాకు చూపెట్టిన మాదిరిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. మేము కూడా యేసు ప్రభు ఒక ప్రభుత్వంని సరిగ్గా అర్థం చేసుకొని, సరిగ్గా గుర్తించి, ఆయన నియంత్రణ క్రింద ఆయన మాకు ప్రభు అని తెలుసుకొని మా జీవితంలో ఆ ప్రకారంగా జీవించటకు మీ కృపా సహాయం అందించమని, మీ ప్రియకుమారుని హెచ్చించుకొని ఇంకనూ మమ్మల్ని ఆ ప్రభు వైపు ఆకర్షింపు చేయమని, అన్ని విషయాల్లో మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.